హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. రెండో దశలో ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. 11 ప్రాంతాల్లో 4538 ఇళ్లను నిర్మించనున్నారు. ఇందుకు 391.38 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల దాఖలకు ఈ నెల 28 తుది గడువు. ఆగస్టు చివర్లో 448 బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఇటీవలే సిమెంట్ సరఫరాకు సంబంధించి కంపెనీలతో మంత్రులు చర్చలు జరిపారు. తక్కువ ధరకు సిమెంట్ ఇచ్చేలా వారిని ఒప్పించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 33లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం స్లాబ్ కూలి 6గురికి గాయాలయ్యాయి. పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా నిర్మాణ పనులు చేస్తుండటంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురుకుల టీచర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సామూహిక రాజీనామాలకు సిద్ధమని టీచర్లు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకువస్తున్న న్యూ క్వాలిటీ విధానాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము చదువు చెబుతున్న విద్యార్థుల ముందే తమను దోషులుగా నిలబెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 రోజులుగా విధులు బహిష్కరిస్తున్న టీచర్లు ఈ నెల 14 నుంచి నిరవధిక దీక్షలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ గా మారిన తరుణంలో కేంద్రం దీనిపై సీరియస్ గా కసరత్తు చేస్తోందని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటూ హోదాకు మించిన ఆర్థిక సాయం అందించేందుకు ప్యాకేజీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఏపీ బీజేపీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 42 నుండి 42% వరకు కూడా రాష్ట్రాలకు ఇవ్వాలని, అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేట్స్ మీద రుద్దటం వలన స్టేట్స్ ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యాన్ని తగ్గించుకుంటూ ఎక్కువ వెసులుబాటు స్టేట్స్కే ఇవ్వాలి, ఏ రకంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించిన మీదట నిజంగా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న పదానికి అర్థం లేకుండా పోయింది అనేది 14th ఫైనాన్స్ కమిషన్లో క్లియర్గా పొందుపరచడం జరిగింది. అదే కాకుండా 13th ఫైనాన్స్ కమిషన్లో 7 రాష్ట్రాలు అండర్ 13th ఫైనాన్స్ కమిషన్ 7 స్టేట్స్కి దే హ్యావ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్. అయితే ఎప్పుడైతే 14th ఫైనాన్స్ కమిషన్ మాకు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసివేయటం వలన మేము లాస్లో ఉంటాము, మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి ఎప్పుడైతే ఆ సీఎంలందరూ కూడా ఉత్తరాలు రాయటం జరిగిందో వెంటనే స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఈ రాష్ట్రాలకి, ఎందుకంటే కొంత మేరకు వారికి సపోర్ట్ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి భౌగోళికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ అసిస్టెంట్ ఈ రాష్ట్రాలకు ఇవ్వాలి అని చెప్పి గుర్తిస్తూ 11 రాష్ట్రాలని స్పెషల్ అసిస్టెన్స్ కింద గుర్తించడం జరిగింది. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఒకటి అనేది మనం ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి వారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఏపీలో కరువు ఉంది అన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదంట అని వైసీపీ నేత జగన్ ఎద్దేవా చేశారు. స్విస్ ఛాలెంజ్ కోసం కేబినెట్ భేటీ నిర్వహించే చంద్రబాబు రైతుల కరువుపై మాత్రం సమావేశం నిర్వహించడం లేదని విమర్శించారు. రాయలసీమ ఆయకట్టుకు నీళ్లు అందించకపోవటాన్ని నిరసనగా కడప కలెక్టరేట్ వద్ద జగన్ రైతు మహాధర్నా నిర్వహించారు. కరువు రాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా రైతులను రక్షించాలని డిమాండ్ చేశారు. మేమేమో రైతులు పడుతూ ఉన్న బాధను చూసి రైతులకు నిజంగా కరువు తాకడి ఎంత ఉంది అని చెప్పి తెలుసుకునేందుకు పొలాలకు వెళ్లి పొలంలో రైతులతో పాటు కూర్చొని వాళ్ళు వేసిన వేరుశనగ, వాళ్ళు వేసిన చెనిక్కాయని, వాళ్ళు వేసిన వేరుశనగను అక్కడే వాళ్ళతో పాటు కూర్చొని ఏళ్లతో సహా ఇలా పీకి ఏ మేరకు విత్తనం వచ్చింది అని చెప్పి చూస్తాం. అలా చూసినప్పుడు కరువు ఎంత వచ్చింది, విత్తనం ఎందుకు పొడలేదు అనే సంగతిలో ఎవరికైనా అర్థమవుతాయి, ఏ నాయకుడికైనా గారి. కానీ చంద్రబాబు నాయుడు గారేమో వరదలు వచ్చినప్పుడు ఎవరైనా ఏరియల్ సర్వే హెలికాప్టర్ ఎక్కి చేసినా నేను చూసిన అర్థం ఉంది, కానీ కరువు వచ్చినప్పుడు విమానం ఎక్కి నేను ఏరియల్ సర్వే చేస్తున్నాను అని చెప్పి ముఖ్యమంత్రి నేను చూడలేదు ఇంతవరకు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించినోడు లేడన్న జగన్ వ్యాఖ్యలు హైకోర్టును ధిక్కరించడమే అన్నారు యనమల.
ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చిన వెంటనే జగన్ అలా స్పందించడం దారుణమన్నారు. న్యాయ వ్యవస్థపైన, చట్టాలపైన, దర్యాప్తు సంస్థలపైన జగన్కు ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు యనమల. కాంపన్సేషన్ ఎట్లా ఉండాలనే దాని మీద డిస్కస్ చేశాం. కొంతవరకు కూడా ఏం చేయాలంటే ఇది ఈ క్యాబినెట్ సబ్ కమిటీది క్యాబినెట్కి వెళ్ళాలి. అనంతపురం జిల్లా చిలమతూరులో వేరుశెనగ పంటను పరిశీలించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వేరుశెనగ పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలు పుష్కరాలకు ఖర్చు చేసిన ప్రభుత్వం రైతులను విస్మరించడం సరికాదన్నారు. వేరుశెనగ పంటను కాపాడేందుకు రైతులకు రెయిన్ గన్లు అందజేశామని సీఎం గొప్పలు చెబుతుంటున్నారే తప్ప వాటి వల్ల ఒరిగేదేమీ లేదన్నారు రఘువీరా. కొత్త జిల్లాల ప్రక్రియ అశాస్త్రీయంగా జరుగుతోందంటూ టీ కాంగ్రెస్ నేతలు పోరుబాటు పట్టారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య దీక్షకు దిగారు. దీక్షకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రజలకు సంబంధం లేదు, ప్రతిపక్షాలకు సమయం ఇవ్వలేదు. కేబినెట్ సబ్ కమిటీలు వేసి మహానుభావుడు రిపోర్టు తీసుకొని తన సొంత కేబినెట్ లో ఉన్న మంత్రులు ఇచ్చిన రిపోర్టును కూడా బుట్టదాఖలు చేసే దురదృష్ట వాతావరణానికి పునాదులు వేస్తున్న మన మహానుభావుడు మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో హనుమకొండ ప్రస్తావన లేనేలేదు. కానీ ఆ విషయం మాకు చెప్పకుండా ముసాయిదాలో పెట్టారు. మేము ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలకు, సొంత పార్టీ పెద్దలకు జవాబు లేని స్థితిలో ఉన్నామని మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళు అడగడానికి కూడా ఆస్కారం ఇయ్యనటువంటి మహానాయకుని పరిపాలన జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఈరోజు నిజంగా నీకు పాలన మీద ప్రేమ ఉంటే, ప్రజల యొక్క అభిప్రాయమే నువ్వు గౌరవించేవాడవైతే, ప్రజల అభిప్రాయం, ప్రజల యొక్క ఆందోళన, ప్రజల యొక్క ఉద్యమాన్ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉంది. నువ్వు ఉద్యమ నాయకుడు. ఈ రోజు నన్ను అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు, అక్కడ గద్వాల ఎవరు జిల్లా అడుగుతలేరు, బీకేరు ఒక్కటే రాజకీయం చేస్తుందంట. రాజకీయం చేస్తుందంట మళ్ళీ ఎన్నికల కోసం. అరే మొన్న ఎన్నికల్లో మీరు నన్ను వేయలేకపోతుంది, మళ్ళీ ఎన్నికల్లో మీరు ఎప్పుడు రైతులు పండించేది? ఈ రోజు ఇటువంటి చిల్లర రాజకీయాలు మానండి, వాస్తవాలు మాట్లాడండి. ఇంకా రెండో ఛాలెంజ్. నేను వనపర్తి జిల్లా వద్దన్నది ఆమె ఎవరు వద్దననించే. నేను వనపర్తి జిల్లా వద్దనలేదు. వనపర్తి జిల్లాలో గద్వాలని, అలంపూర్ని కలపొద్దు అంటున్నా. బరాబర్ మమ్మల్ని కలపొద్దు అంటున్నా. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నడిగడ్డ ప్రజలను నడిగడ్డలోనే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గౌరవించి నడిగడ్డలో గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా.